ఆయన చేశారు. ఇలాంటి మంచి సమయాన్ని చూడడానికి ఈ ఫిబ్రవరి మాసంలో 2వ వారంలో మనం ఉండడానికి దేవుడు కృప ఇచ్చినందుకై అందరూ ఒకసారి చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన గత వారముగా మనం ధ్యానం చేస్తున్న ఆదికాండము 33వ అధ్యాయములో ఉన్న సమాచారం అంతటినీ మరొకసారి మనం మరలా ప్రార్థన పూర్వకంగా వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 33వ అధ్యాయము 12వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాగిపోవద్దునని చెప్పగా అతడు, నా యొద్ద ఉన్న పిల్లలు పసి పిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చుననియు నా ప్రభువునకు తెలియను. ఒక దినమే వాటన్నిటినీ వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చెను. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు. మాతో అందరితో నాయనా మీరు మాట్లాడవలసి ఉందని మిమ్మల్ని బ్రతిమాలుతా ఉన్నాం. కొన్ని నిమిషాలు నీ మాటలు ధ్యానం చేస్తుండగా మా ఊహల కందని జ్ఞానముతో రెండంతుల ఆత్మశక్తితో నీ దాసుని వెత్తపట్టుకుని మాతో మీరు మాట్లాడమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో గడిచిన వారం మనం యాకోబు జీవితంలో ఉన్న కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. యాకోబు తన ఇంటిని శ్రమకాలంలో ఎలాగూ భద్రం చేసుకోవాలో యాకోబుకి తెలుసు. యాకోబు తన ఇంటి మీదకి ప్రమాదం వస్తుందని ఎరిగినప్పుడు యాకోబు తన ఇంటిని ఎలాగూ తన బిడ్డలను రక్షించుకోవాలో యాకోబు అతడు ఎరిగినవాడు అని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతడు ప్రార్థనతో తన ఇంటి మీదకి రాబోతున్న శ్రమను తప్పించుకున్నాడు. తన అన్న ముందు 7 మార్లు సాగిలిపడ్డాడు. అతడు చేతికర సహాయంతో రేవు దాటి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. రాబోతున్న ఆ ఉగ్రత నుండి దేవుడు యాకోబుని విడిపించాడు, తన ఇంటిని రక్షించాడు అని గడిచిన వారం మనము ధ్యానం చేశాను. గడిచినటువంటి రాత్రి కూడా నేను యాకోబు జీవితంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ, యాకోబు తన మంద విషయంలో కూడా అతడు భద్రత కలిగిన వాడని, యాకోబు తన ఇంటి విషయంలో కూడా ఒక భారము కలిగిన వాడని, యాకోబు తన మందను ఎలాగూ నడిపించాలో ఎప్పుడు నడిపించాలో యాకోబు అన్ని ఎరిగిన వాడని గడిచిన రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాం. తన అన్న అయినటువంటి యాషావు అంటాడు, తమ్ముడా మనము వెళ్ళిపోదామరా, నీవు నాతో కలిసి ప్రయాణమై వచ్చే, మనమిద్దరము కలిసి వెళ్దాం, మన సొంత స్థలానికి వెళ్ళిపోదాం అని యాషావు యాకోబుని అడిగినప్పుడు యాకోబు అన్నాడు, అన్న నేను నీతో రావటానికి నా కుటుంబంలో ఉన్న బిడ్డలు పసిపిల్లలు అన్నాడు. రెండవది, మందలు పాలిచ్చుచున్నవి, పాలిచ్చే మందలను ఆ సమయంలో నేను ప్రయాణాలు చేయటం అంత సురక్షితం కాదు. కాబట్టి ఆ మాటకు మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే యాకోబు కాలమును ఎరిగినవాడు, యాకోబు సమయము సందర్భాలు ఎరిగినవాడు. యాకోబు ఏ సమయంలో ప్రయాణము చేయాలో యాకోబుకు బాగా తెలుసు. పాలిస్తున్న మందలను తీసుకెళ్ళి రోడ్ల వెంబడి ప్రయాణము చేస్తూ ఊళ్ళ వెంబడి తిప్పటానికి యాకోబు ఇష్టపడలేదు. పాలిస్తున్నటువంటి ఆ మందల దగ్గర అవి పాలు ఇస్తున్న సమయంలోనే మంద పాలు తీసి తన కుటుంబం యొక్క పోషణ కొరకై తనతో ఉన్న వారి పనివారిని పెంచాలి, తన బిడ్డలను పెంచాలి, మందలను పోషించాలి. కాబట్టి అతడు వ్యర్థముగా కాలాన్ని వృధా చేయటానికి యాకోబు ఇష్టపడలేదని గడిచిన రాత్రి నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి నేను మరలా వెనకకు వెళ్ళడం లేదు, కానీ కాస్త మనం ముందుకే వెళ్ళిపోవాలి. యాకోబు అన్ని విషయాల్లో కూడా కుటుంబ విషయంలో మందల విషయంలో యాకోబు జాగ్రత్తలు కలిగినవాడు. యాకోబు మందను ఎలాగూ నడపాలో తెలుసు. అందుకే చెప్తాడు, యాకోబు తన మందను ఎలాగూ నడపాలో ఎరిగినవాడై మందను ఒడిగా నడిపిన ఎడల అవి చచ్చును అని అన్నాడు. మీరు ఆ మాటలు చూస్తారు. 13వ వచనంలో చివరి లైన్లో చెప్తాడు, ఒక్క దినమే
వాటన్నిటినీ ఒడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును అని అన్నాడు. మందను ఎలాగూ నడిపించాలో యాకోబుకు తెలుసు అని గడచిన రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. మందను ఎప్పుడు కూడా ఒడిగా తోలకూడదు. మందను ఎప్పుడు ఎలాగ తోలాలని చెప్తాడంటే ఆ కింద లైన్లో మీరు చూస్తూ ఉంటారు. కింద లైన్లో మీరు చదివితే 14లో నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళెను, నేను నా ప్రభువు నద్దకు సెయ్యేరుకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని పిల్లలు నడవగలిగిన కొలదని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. ఏమని సమాధానమిస్తా ఉన్నాడండి? మొదట ఏమన్నాడు? నా పిల్లలు పసిపిల్లలు అని అన్నాడు. రెండవది ఏమన్నాడు? గొర్రెలను, మేకలను, పశువులను పాలిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేయటానికి కష్టం అని అన్నాడు. మూడవదిగా అంటాడు, వాటన్నిటిని వడిగా తోలితే చచ్చిపోతాయన్న తొక్కిచ్చులాట్లో, కాబట్టి వడిగా తోలటం కుదరదు అని చెప్పాడు. నాలుగవదిగా మందను అవి నడవగలిగిన కొలది మెల్లమెల్లగా నడిపించేదను అంటాడు ఆయన. అన్నయ్యనంటాడు కోపం చల్లార్చటానికి ప్రేమతో మాట్లాడుతూ, నా ప్రభువుకు తెలుసు నా పరిస్థితులను ఒకసారి గమనించాలన్నా. నా పరిస్థితి ఏమిటంటే పిల్లలు చిన్నపిల్లలే, మందలు చూస్తే పాలిస్తూ ఉన్నాయి. అలాగని సరే ఏదోలాగా తోలికెళ్ళిపోదామంటే ఈ మందలన్నీ వడిగా తోలితే అవన్నీ చచ్చిపోతాయన్నా. కాబట్టి నాలుగవదిగా చెప్తా ఉన్నాడు, అన్న ఈ మందలను నడవగలిగిన కొలది ఈ పిల్లలను మెల్లమెల్లగా నేను వాటిని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందను నడుపుట ఎరిగినటువంటి యాకోబు. అందుకే యాకోబు గురించి బైబిల్ చెప్తా ఉంది. యాకోబు ఎప్పుడు మంద గురించినటువంటి ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఉంటుంది. ఇదే భక్తులు ఎప్పుడు కూడా ఇలాగే ఆలోచన చేస్తారు. ప్రార్థనా పరులు ఆవేశపడరు, ప్రార్థనా పరులు ఏ విషయానికి ఉద్రేకపడరు, ప్రార్థనా పరులు అన్ని విషయాల్లో ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. ప్రార్థనా పరులు ముందు జాగ్రత్తలు కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నానంటే, వీరి తాతగారైన అబ్రహాము గారు కూడా మంద విషయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆ వారి తాతగారు ఎవరంటే అబ్రహాము గారు. అబ్రహాము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనంటే, ఒక దినం అబ్రహాము గారి యొక్క పశువుల కాపరులు, అలాగే లోతు యొక్క కాపరులు, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఒకరోజు వీళ్ళ మందలు వాళ్ళ మందలు కలిసి అంట నీళ్లు త్రాగటానికి బావి దగ్గరికి వచ్చేసరికంట అబ్రహాము మందల కాపరులు, అలాగే లోతు మందల కాపరులు, వినాలి, అబ్రహాము మందల కాపరులు, లోతు గారి యొక్క మంద కాపరులు, వీళ్ళిద్దరూ కలిసి అంట మందల కొరకై కర్రలు తీసుకుని కొట్టుకోవటం ప్రారంభిస్తూ ఉన్నారట. ఈ బావి మాదంటే మాది, మా మందలే ముందు తాగాలని వీళ్ళు, మా మందలే ముందు తాగాలని వాళ్ళు, మా మందని వీళ్ళు, మా మందని వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి ఆ బావి దగ్గర, ఆ నీళ్ల బావి దగ్గర పోట్లాట చేసుకుంటా ఉన్నారు. కర్రలు తీసేస్తూ ఉన్నారు, కొట్టేసుకుంటా ఉన్నారు. మందలను మెల్లగా నడపటం వారికి తెలియదు. దేవుని బిడ్డలారా, నన్ను ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ప్రతిరోజు చూస్తూ ఉన్నా. ఈ మధ్య 4-5 వారం దినాల క్రితమే చూసాం. ఏరియాల పేరు అవసరం లేదు కానీ ఒక చర్చిలో ఒక దినము ప్రార్థన అయిపోయిన తర్వాత సంఘ పెద్దలందరూ కలబడిపోతూ ఉన్నారు. వాళ్ళ దమ్ముంటే రాని వీడు, దమ్ముంటే రాని వాడు, వీళ్ళు తొడలు కొట్టేసుకుంటా ఉన్నారు. నిన్ను చంపేస్తానని వాడు, నిన్ను చంపేస్తానని వీడు. వేదిక మీద ఉన్న సేవకుడు సైతం ఆ బల్ల ఇస్తున్న సమయంలో సైతం కలబడిపోతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు, పేపర్లో మీరు చూస్తూ ఉన్నారు, న్యూస్లో మీరు చూస్తూ ఉన్నారు. మందలు ఎలాగో నడపాలో ఎరగనటువంటి వ్యక్తులు, మంద కాపరికి తెలుస్తుంది, సంఘ పెద్దలకు తెలియదో. వినాలి, మంద నడపటం ఎలాగో కాపరికి తెలుస్తుంది, మంద నడపటం ఎలాగో పెద్దలకి తెలియదు. ఎందుకో తెలుసా? కాపరికి తన మంద యొక్క అవసరాలు తెలుస్తాయి. మందను ఎలాగో సురక్షితంగా నడిపించాలో కాపరికి అర్థమవుతుంది. కానీ ఆ ధనము పోగు చేసేవారికి బాధలు ఏంటి అర్థం కావు. ఎవరినైనా ఒకరిని వాక్యానికి పిలిస్తే వాడు రెచ్చిపోయి ప్రసంగం చేస్తాడు.
మంద ఏమైపోద్దో వాడికి తెలియదు, మందని ఎలాగూ నడపాలో తెలియదు. నోటికి వచ్చినట్లుగా ఉద్రేకంతో వాక్యాలు బోధిస్తూ ఉంటారు. మంద చచ్చిపోద్దన్న విషయం వాడికి తెలియదు, మంద తొక్కిచ్చలాట్లో పాడైపోద్దన్న విషయం వాడికి తెలియదు. కారణం వాడు మంద కాపరి కాదు గనక. మంద కాపరికి మంద యొక్క బాధలు తెలుస్తాయి, మంద యొక్క అవసరాలు తెలుస్తాయి. అందుకనే కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అంటాడు. కాపరికి మంద యొక్క అవసరాలు తెలుస్తాయి. మందలో ఏది బలహీనంగా ఉంది, మందలో ఏది నడవలేకపోతా ఉంది, మందలో ఏది చెదిరిపోయింది, మందలో ఏది బలహీనమైపోయింది, దానికి ఎటువంటి సౌకర్యాన్ని కలగచేయాలి, ఆ మందలో ఉన్నటువంటి ఆ జీవరాశిని ఎలాగూ సంరక్షించాలో తెలుస్తూ ఉంటుంది. దావీదంటాడు, యెహోవా నాకు కాపరి కనుక నాకెందుకు భయము, కాపరికి అన్నీ తెలుస్తాయి. కాపరి నిత్యము మంద కోసం ఆలోచన చేస్తాడు. కాపరి మందను ఎలాగూ నడిపించాలో కాపరికి సమస్తమో తెలుస్తాయి. కాబట్టి అంటాడు, నాకు ఏ లోటు ఉండదు, కాపరే చూసుకుంటాడు. ఆయన చెప్పాడు, పచ్చిక ఉన్న చోటకి ఆయన నన్ను తోలికెళ్తాడు. ఆయన శాంతికరమైన నీళ్లు, మంచి నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో ఈ మందకు ఆ నీళ్ళు పట్టిస్తాడు. చెడ్డ ఆహారానికి తీసుకెళ్ళడు, పచ్చగా ఉన్న ఆహారం, శ్రేష్టమైన ఆహారం మందకు పెడతాడు. ఆ కాపరి ఎప్పుడు కూడా శ్రేష్టమైన నీళ్ల యొద్దకి నన్ను తీసుకెళ్తాడు అని ఆయన చెప్పి శాంతికరమైన జలం యొద్దకు తీసుకెళ్తాడు. అంతేకాదు ఆయన నన్ను మంచి స్థలంలో, ప్రశాంతముగా జీవించే స్థలంలో నన్ను పండుకొని పెడతాడు అని సాక్ష్యం ఇవ్వగలిగాడు. దేవుని బిడ్డలారా, దైవలేఖనం కూడా అదే సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము గారి యొక్క మందలు, లోతు గారి యొక్క మందలు నీళ్లు త్రాగటానికి ఒకే బావి దగ్గరకు వచ్చాయి. కొట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళ కాపరులు వాళ్ళ కాపరులు కర్రలు తీసేశారు. అయితే లోతు గారికి పెద్ద ఆలోచన ఏమీ లేదు. అబ్రహాము గారిలో ఒక మంచి ఆలోచన కలిగింది. ఆగండి, గొడవలు పడకండి. తన యొక్క బంధువు అయినటువంటి లోతుని పిలిచాడు. లోతు, వీళ్ళు కలబడడం, కొట్టుకోవటం మంచిది కాదు. ఎందుకో తెలుసా? మందలు ఇప్పటికే నీ మందలు, నా మందలు, దేవుడు నీకు ఇచ్చినది ఆస్తి, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి ఇప్పటికే ఎక్కువైపోయింది. కాబట్టి మనమిద్దరం ఒక చోట ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి నీవు నేను ఒక చోట ఉండడానికి, కలిసి ఉండలేనంత విస్తారమైనటువంటి ఆస్తి దేవుడు మనకిచ్చాడు ఇప్పుడు. కాబట్టి మందలు క్షేమంగా ఉండాలి. మందలు ఒడిగా తోలితే చచ్చిపోతాయి. ఈ బావి దగ్గర నీళ్ల కొరకు నీ మందలు, నా మందలు, ఈ రెండు మందలు కలిసి ఆ బావి దగ్గరకు వస్తే నీళ్లు తాగేటప్పుడు తొక్కిచ్చిలాట్లో చచ్చిపోవచ్చు, లేదా నీకు నాకు విరోధం, వైరం రావచ్చు. కాబట్టి మనము జీవితకాలం ఇదే ప్రేమ కొనసాగించాలంటే, మన మందలు క్షేమముగా ఉండాలంటే ఒక పని చేయరా, నీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోమని అబ్రహాము లోతుతో చెప్పాడు. వెంటనే లోతు అతడు చూడగా యొర్దాను, అతడు సొదొమ వైపు చూశాడు. సొదొమ తట్టుకు అతడు వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? ఆ మందలు క్షేమముగా ఉండిటి కొరకు అబ్రహాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన బంధువు అయినటువంటి లోతును వేరొక చోటకు పంపించాడు. ఎందుకో తెలుసా? మందను క్షేమము ఎరిగిన వాళ్ళు వీళ్ళు, మందను ఎలాగూ నడపాలో ఎరిగిన వారు వీరు, మందను ఎలాగూ పోషించాలో వాళ్ళకి తెలుసు, మందను ఎలాగూ నడిపించాలో అబ్రహాము గారికి తెలుసు. అందుకే చెప్పాను, ప్రార్థనా పరులు ఇప్పుడు దూరదృష్టి కలిగి ఆలోచన చేస్తారు. ప్రార్థనా పరులు ఇప్పుడు కూడా సమస్యలకు దారి తీయరు. ప్రార్థనా పరులు ఇప్పుడు కూడా గొడవలకు, కజ్జాలకు ముందుకు వెళ్ళరు. ప్రార్థనా పరులు ఇప్పుడు తొడలు కొట్టరు. ప్రార్థనా పరులు ఇప్పుడు పళ్ళు గిట్టగరసరో. ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా చెలరేగిపోరో. ప్రార్థనా పరులు ఇప్పుడు శాంతంగా ఆలోచన చేస్తారు. అబ్రహాము ఎంత ప్రశాంతంగా ప్రార్థనతో నిర్ణయం తీసుకున్నాడంటే, మనం ఒకే చోట ఉండటం వలన సమస్యలు తప్ప ఉపయోగం ఏమీ లేదు. మనం ఒకే చోట కలిసి ఉండటం వల్ల మందలు చచ్చిపోతాయి. నీ మందకు సరైన నీళ్లు దొరకవు, నా మందకు సరైన నీళ్లు దొరకవు. నీ మంద, నా మందలు, ఈ రెండు మందలు ఒకే చోట కలబడితే గనక తొక్కిచ్చిలాటైపోతే చచ్చిపోతాయి అని అబ్రహాము చెప్పాడు. ఇప్పుడు యాకోబు కూడా తన అన్నతో అదే చెప్తా ఉన్నాడు. అన్నా, ఇదిగో నేను నీతో రావటం, నువ్వు నన్ను రమ్మంటాం బాగానే ఉంది, కానీ ఇక్కడ కొంత సమస్య ఉంది. నా సైడ్ నుంచి నన్ను ఆలోచన చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం, దేవుడు నాకు ఇచ్చిన మందలు, దేవుడు నాకు ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి, వీటిని కాపాడుకోవాలి.
ఇవన్నీ దేవుని వల్లే కలిగాయి. యాకోబుకు తెలిసి ఇవన్నీ కూడా భార్య, పిల్లలు, కుటుంబాలు, ఆస్తి, ఈ సంపద, స్వాస్థ్యము ఇది కేవలము ప్రార్థన ద్వారా దేవుని వలన మాత్రమే కలిగినవే. దేవుడిచ్చిన వాటిని ఎలాగో కాపాడుకోగలగాలో మనం ఎరిగిన వారమై ఉండాలి. గడిచిన రాత్రి దేవుడు మనతో అదే చెప్పాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి చిన్న దానిని కూడా దేవుని వల్ల కలిగి ఉన్నామని నమ్మి విశ్వాసముతో దాన్ని కాపాడుకోగలగాలి. యాకోబు చెప్తా ఉన్నాడు, అన్నా నేను నీతో రావటం పెద్ద క్షేమము కాదు, నా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మందలు ఒడిగా తోలటం వలన మందలు చచ్చిపోతాయన్నా, తొక్కిచ్చిలాట అయిపోద్దన్నా. ఈ తొక్కిచ్చిలాటలో మార్గ మధ్యములో చాలా గొర్రెలు చచ్చిపోవచ్చు. యేసయ్య కూడా ఆ మంద కొరకు ఎంత ప్రయాసపడేవాడంటే, ఆ మంద కొరకు ఎంత ప్రాకులాడేవాడంటే, 99 గొర్రెలు ఉండగా ఒక గొర్రె చెదిరిపోయినప్పుడు ఆ గొర్రె కొరకు ఈ 99 విడిచిపెట్టి ఆ ఒకదాని కొరకు తిరిగాడట. ఆ ఒకదాన్ని వెతికి 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 పట్టుకున్నాడు. అది దొరికిన తర్వాత దాన్ని భుజముల మీద వేసుకుని మోసుకుని వచ్చి మందలో చేర్చాడట. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పాడు. మంద కాపరికి ఆత్మల కొరకైన భారము తెలుసో. ప్రసంగాలు చేయటం గొప్ప విశేషం కాదు. ఆ ప్రసంగము ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించగలిగాయి. వర్తమానాలు చెప్పుకుంటూ తిరుగుతూ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుంటూ పోతే ఉపయోగమేం కాదు. ఎన్ని ఆత్మలు రక్షించగలుగుతా ఉన్నావు, ఎన్ని సంఘాలు స్థాపించావు, ఎన్ని ఆత్మలు రక్షించావు, ఎన్ని ఆత్మలు ప్రభు యొద్దకు చేర్చగలిగావు. నీ ప్రసంగం వలన ఒక ఆత్మ అయినా రక్షించబడ్డదా? ఒక ఆత్మ అయినా ప్రభు యొద్దకు నువ్వు చేర్చగలిగావా? ఒక సంఘమైనా నువ్వు స్థాపించగలిగావా? కాపరుకున్న భారం నీలో ఉండాలి, కాపరుకున్న బాధ్యత నీలో ఉండాలి. నేను సువార్థికుడు అంటావా? సరే, పౌలు కూడా సువార్థికుడే. కానీ పౌలు సంచరించిన ప్రతి స్థలములో ఒక సంఘమును స్థాపించగలిగాడు. అది ఏది నీలో? మందకు ఏమి కావాలో మంద కాపరికే తెలుస్తాయి. మందకు ఏమి అవసరమో మందను మేపేవాడికే తెలుస్తాయి. ఆ మందలో ఏది బలహీనంగా ఉందో మంద కాపరే గుర్తించగలడు. ఏది తినగలుగుతుందో, ఏది తినలేకపోతా ఉందో, ఆ మందలో ఏది అనారోగ్యం పాలైపోయిందో. ఇప్పుడు వస్తా నేను అమ్మగారిని అడిగాను కారులో, పలానా వ్యక్తికి ఈ మధ్య ఫోన్ చేస్తూ ఉన్నారా అని అడిగాను. లేదు అన్నారు. ఒకసారి చేయి ఎలాగున్నాడని అడిగాను. చేస్తే అలా ఏం చెప్పారంటే, అందరూ బలహీనంగా ఉన్నాము, చాలా లేవలేని స్థితిలో, మాట్లాడడానికి కోపులు దగ్గు వచ్చేస్తుంది ఆయనకి, చాలా విపరీతంగా ఉన్నాడు. వెంటనే ప్రార్థన చేశాను. సరే, సాయంకాలం ప్రార్థన అయిన తర్వాత వస్తానన్నా. నేను వెళ్తా ఆలోచన చేస్తూ ఉంటాను. ఈ దినం ఎవరు రాలేకపోయారు, ఎవరు బలహీనులుగా ఉన్నారు. ప్రతి వారం కనిపించే వ్యక్తి ఈ వారం ఎందుకు కనిపించలేదు? ప్రతి వారం యాక్టివ్గా పాడే వ్యక్తి ఎందుకు పాడలేకపోతా ఉన్నారు? ప్రతి వారం ఉజ్జీవగా ఉండి ఈరోజు ఎందుకు ముఖం అలా డల్లగా ఉంది? కాపరికి మందని గురించిన ఆలోచన ఉంటుంది, కానీ ఆ ఆలోచన ఇతరులకు ఉండదు, ఆ ఆలోచన ఇతరులకు తెలియదు. నీ వేసే ఆహారం వల్ల కొన్ని చచ్చిపోతాయి. రోడ్ల పైన అమ్మేటువంటి ఆహారాలు ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉంటాయి. కానీ అమ్మకు తెలుసు నీకేం అరుగుతుందో, నాన్నకు తెలుసు నీకేది ఇష్టమో, సాయంకాలం అయ్యేసరికి పిల్లలకి ఏది పట్టుకెళ్ళాలో, ఏది తింటే నా బిడ్డలు సంతోషిస్తారో నాన్నకు తెలుస్తుంది, అమ్మకు తెలుస్తుంది. ఏది పెడితే నా బిడ్డలు ఆరోగ్యంగా జీవించగలరో పక్కింటోళ్ళకి తెలియదు. పట్టుకొచ్చి అంటారు, పర్వాలేదు పెట్టు అంటారు. ఎవరో పక్కింటోళ్ళు. అమ్మ నాన్న సైక్ చేస్తారు, తినకు ఆగు అంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందని పక్కన. ఎందుకో తెలుసా? పిల్లల మీద కోపం కాదు, అది నీకు పడదని, అది తింటే ఆరోగ్యం పాడైపోద్దని. మంద కాపరి కూడా తెలుసు. దావీదు ఒప్పుకున్నాడు, నా కాపరి యేసయ్య, నాకు లేమి ఉండదు, కొరత ఉండదు, కొదువు ఉండదు, ఆయన చూసుకుంటాడని. నేనేం తింటానో, నా టేస్ట్ ఏంటో, నా అభిరుచులేంటో, నా ఆలోచనలు ఏమిటో, నాకేది ఇష్టమో, ఏది కావాలో నా కాపరి అయిన దేవునికి తెలుసు. ఆయన నాకు ఇవ్వగలడు, ఆయన నాకు సహాయం చేయగలడు. అడిగి వాటికంటేను, ఊహించి వాటికంటేను అత్యధికమైన మేలు నా దేవుడు చేయగలడు. వాక్యం సెలవిస్తా ఉంది, ఒక తండ్రిని తన కుమారుడు, తండ్రి నాకు గుడ్డు తినాలని ఉంది ఇవ్వాలంటే తేలునివ్వడు కదా. ఒక కుమారుడు తన తండ్రిని, తండ్రి
నాకు చేప కావాలంటే చేపకు బదులు పామునివ్వడు అని వాక్యంలో రాయబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఏదైతే అడుగుతా ఉన్నావో అడిగిన దానికంటే శ్రేష్టమైన వాటిని దేవుడు ఇస్తాడు. అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికమైన మేలు నా దేవుడు చేయగలడు. అందుకనే ఈ యాకోబు గారు చెప్తాడు, అన్న మందలను ఎలాగ నడపాలంటాడండి ఆయన? మెల్లమెల్లగా. ఎలా నడపాలంటండి? మెల్లమెల్లగా. మంద ఎప్పుడైతే మెల్లమెల్లగా మందను నడపగలుగుతామో ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఆశీర్వాదకరమైన స్థలానికి మనం చేరుకుంటూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో, కొన్ని ఇళ్లల్లో చాలామంది మూర్ఖులైన తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎదుటోడితో పోల్చుతూ ఉంటారు. ఏమని? ఇదిగో నువ్వెప్పుడు ఇంతే, ఆ పక్కోడు చూడు నెలకు 1,00,000 తెచ్చుకుంటున్నాడు, నువ్వెప్పుడు ఇంతే, నువ్వు చూడు ఆడ ఎలాగ ఉన్నాడో, నువ్వు ఇలా చూడు ఎలా. ఎంతసేపు ఎదుటి వాడిని పోల్చి రెచ్చగొట్టేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ మెల్లమెల్లగా నీవు నడపగలిగితే, మెల్లమెల్లగా వాడి అభిరుచులు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళు ఏమి ఆశిస్తూ ఉన్నారో నీవు గ్రహించగలిగితే ఖచ్చితంగా వారు యాకోబులాగా ఒక సురక్షితమైన స్థలానికి చేరుకుంటారు. మీరు 18వ వచనంలో కండి, 18వ వచనం చదవండి. 18వ వచనం. అట్లు యాకోబు పదనారములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెము ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరు ముందర తన కుడారము వేసుకొని, అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అతడు సురక్షితముగా చేరవలసిన స్థలమునకు యాకోబు చేరాడట. 18వ వచనం చెప్తున్నాడు, అట్లు యాకోబు 16ములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములో ఉన్న షెకెము అను ఊరికి వచ్చి సురక్షితముగా అక్కడకు చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడట? ఎందుకు సురక్షితంగా చేరుకున్నాడట? ఆ పై 17వ వచనంలో అతను ఇల్లు కూడా కట్టించుకున్నాడని రాయబడుతుంది మీకు. 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టుకుని తన పశువులకు పాకలు వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 17వ వచనంలో యాకోబట తన కొరకు ఏం చేశాడట? ఏం చేశాడంటండి? ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఇల్లు ఎందుకు కట్టుకోగలిగాడు? సైలెంట్ అయిపోయారు. ఇల్లు ఎందుకు కట్టుకోగలిగాడు? మందలు పాలిస్తున్నాడు, ఊరి మీద తిరిగితే వస్తాయంటారు ఏమన్నా? అందుకే ఏమన్నాడు యాకోబు? అన్నా, నా పిల్లలు పసిపిల్లలన్నా రాలేను అన్నా, నా మందలు, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చుచున్నావన్నా, కాబట్టి నేను నీతో పాటు ఇప్పుడు ప్రయాణం చేయలేను. రా అంటే వెళ్ళిపోతారు. ఫోన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తారు కొంతమంది. ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఫోన్ అంక చూస్తూనే ఉంటాం మనం. ఆమేన్ అనే సేపులో మాయమైపోతాం మనం. అసలు ఆశీర్వాదం ఇచ్చే సమయం ఇది. ఆది కాండములో దేవుడు చెప్పాడు 7వ దినమున అది ఆశీర్వాదకరమైన దినమని దేవుడు చెప్తాడు. ఏ దినం అంటే అది 7వ దినము. ఆశీర్వాదించి దాన్ని పరిశుద్ధపరిచాడు అన్నాడు. ఆ రోజు తిరగటం మంచిది కాదు, ఆ రోజు మనం పెత్తనాలు చేయటం మంచిది కాదు. ఆ 7వ దినమున ఆశీర్వాదకరమైన దినమున ఊరి మీద పడి తిరగటం మంచిది కాదు. ఎందుకో తెలుసు? యాకోబు చెప్తా ఉన్నాడు, నా మందలు పాలిచ్చుచున్నవి కనుక నేను నీతో కూడా రాను. పాలిస్తున్న మందల దగ్గర పెట్టుకుని, నన్ను పోషిస్తున్న మందల దగ్గర పెట్టుకుని, నన్ను దీవిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన సమయం నేను చూస్తూ ఉండగా ఈ సమయంలో నేను తిరగను. మందలు పాలు తీయాలి, మందల నుంచి వచ్చేటువంటి ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఆదాయాన్ని పొందుకోవాలి. మందల నుంచి వచ్చేటువంటి ఆ కృప నేను అనుభవించాలి. కాబట్టి నేను వేస్ట్గా నేను తిరగను, ఖాళీగా నేను తిరగను. మంద నన్ను పోషిస్తుంది కనుక ఆ మంద కొరకు ప్రయాసపడతాను. సరైన టైంలో పాలు తీసుకుంటాను, వాటిని నమ్ముకుంటాను, పోగు చేస్తాను, సమకూర్చుకుంటాను. నా బిడ్డల కొరకు దాన్ని నేను పోగు చేస్తాను. అందుకే యాకోబట సుక్కోతులోకి వచ్చిన తర్వాతట యాకోబు గుడారం వేసుకున్నాను. అన్నయ్య వచ్చేమన్నాడు. అన్నయ్య చెప్పిన ఊరికి వెళ్ళలేదు ఈయన. అన్నయ్య చెప్పిన ఊర్లో రారా అంటే పక్కకు పోలేదు. యాకోబు ప్రార్థనతో నిర్ణయించి సుక్కోతులోనికి వెళ్ళాడట. సుక్కోతులోనికి వెళ్ళి అక్కడ తన కొరకు ఇల్లును కట్టుకున్నాడట. తర్వాత తన పశువులకు ఏం చేశాడంటండి? పాకలు వేసుకున్నాడు. ఎంత జ్ఞానం కలిగి పనిచేశాడు చూడండి. ఆ మందలకు రోడ్లు వెంబడి తిరిగితే పాకలు వేయటం కుదరదు. కాబట్టి అతడు సుక్కోతులోనికి వెళ్ళి సుక్కోతులో మందలకు పాకలు వేశాడు. అతడు ఏం చేశాడట?
ఇల్లు కట్టుకున్నాడు. తర్వాత 18వ వచనంలో మనం చూస్తాం, అట్లు యాకోబు పదనారములోనికి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెమను ఊరికి సురక్షితముగా, ఎలా వచ్చాడంటే అతడు సురక్షితముగా అనుకున్నటువంటి స్థలానికి, దేవుడు నడిపించిన స్థలానికి సురక్షితముగా చేరుకున్నాడట. నీవనుకున్న గమ్యము చేరుకోవాలంటే నీ జీవితంలో యాకోబులాగా ఒక ప్రణాళిక ఉండాలి. నీ ఇంటిని గురించి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వ్యాపార ఉద్యోగము, నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, నీ సంపదల గురించి, నీ బిడ్డల గురించి ఒక మంచి ఆలోచన నీలో ఉండాలి. కాలాన్ని వ్యర్థం చేయకూడదు, సమయాన్ని వ్యర్థం చేయకూడదు, వేస్ట్గా తిరగకూడదు. ప్రతి సమయం దేవుని దృష్టిలో విలువైనదే. గతించిపోయిన సమయం తిరిగి మళ్ళీ మన చేతికి రాదిక. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సమయంలోనే సద్వినియోగం చేసుకోవాలి. సమయము చాలా విలువైనది. గడిచిపోయిన రోజులు తిరిగి రావు, గడిచిపోయిన గంటలు తిరిగి రావు, గడిచిపోయిన కాలం మరలా రాదు. అయ్యో నా కాలంలో ఇలాగ చేస్తుంటే బాగుండని బాధపడిన ఆ సమయము మరలా 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 తిరిగి రాదు. అందుకే యాకోబు అంటాడు, నేను తిరగను, నేను రాను, నా మందే నాకు ప్రాముఖ్యం. అది పాలిచ్చుచున్నప్పుడే నేను వాటి పాలు తీసుకుని పోషించబడతాను. నా ఇంటికి కావలసినవి సమకూర్చుకుంటాను. నా కొరకు ఒక ఇల్లు, నా మందలకు పాకలను నేను సమకూర్చుకుంటానని చెప్పాడట. అంతేకాదు, అతడు సురక్షితముగా చేరుకున్నాడట. సురక్షితముగా, గమ్యము సురక్షితంగా చేరుకోవాలంటే ప్రార్థనతో నీ యాత్ర ప్రారంభించబడాలి. ఎదురవ్వే ప్రతి సమస్య, ఎదురవ్వే ప్రతి శోధన, ఎదురవుతున్న స్నేహితులు, రా తిరుగుదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, వీళ్ళందరూ ఎదురవుతారు, పోతారు, జీవితకాలం ఉండరు. జీవితకాలం ఎవడు మనతో రాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది ఏదైతే నీ దగ్గర ఉందో అది అంతము వరకు దాన్ని కాపాడుకోగలగాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపను, దేవునికి ఇచ్చిన మందలను, దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని, స్వాస్థ్యాన్ని, బిడ్డలను, చదువును దేవుడు నీకు అప్పగించాడు. కాబట్టి దానిని మనము కాపాడుకోగలగాలి. మొన్న ఇలా లాడ్జి నుంచి బయటకు వచ్చిన కుర్రోడు వచ్చి చేపతా ఉన్నాడు. నేను అడిగాను, ఎరా చదువుకుంటావా? చదివిస్తానన్నాను. కానీ చదువుకోనండి అని అన్నాడు. ఆడికి ఏం కావాలి? 10 రూపాయలే కావాలి. అంటే ఊరి మీద ఏమి నేర్చుకుంటాడు? అడుక్కోవటమే నేర్చుకుంటాడు. అది చదువుకోవటానికి ఆడికి ఇష్టం ఉండదు. అది దేవుడు మనకిచ్చిన కృప, మంచి తల్లిదండ్రులు, దేవుడు మనకిచ్చిన కృప, పెట్టుబడి పెట్టగలిగినటువంటి తల్లిదండ్రులు, మన కుటుంబాలు దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళు మనకి సహాయం చేస్తూ ఉన్నప్పుడు చక్కగా చదువుకుని, బుద్ధిగా చదువుకుని ఉన్నతమైన స్థలానికి సురక్షితంగా చేరుకోవాలి. ఏ లక్ష్యంతోనైతే నీవు ఆ గ్రూప్ తీసుకున్నావో ఆ లక్ష్యాన్ని సురక్షితంగా చేరుకోగలగాలి. యాకోబుకు ఒక లక్ష్యం ఉంది, యాకోబుకు ఒక గమ్యం ఉంది. తన బిడ్డలే తనకు ఇంపార్టెంట్, దేవుడు తనకిచ్చిన మందలే తనకి ప్రాముఖ్యం. దాన్ని ఎలాగూ నడపాలి? ఎవడో రమ్మంటే వెళ్ళిపోడో, చచ్చిపోతాయి మంద, మధ్యలోనే నాశనం అయిపోద్ది మంద. ఆడెవడో చెప్పినట్లు చేస్తే మంద మధ్యలోనే పోద్ది, పాలిచ్చేటువంటివన్నీ చచ్చిపోతాయి. దేవుడు ఇస్తున్న కృప మధ్యలోనే పాగొట్టుకుంటాం మనం. దేవుడు ఆదాము అవ్వలతో చెప్పాడు, తినుదినమని నిశ్చయముగా మీరు చచ్చేదరు. ఎందుకు తినకూడదు అని? తిన్నది చచ్చింది అని బైబిల్లో రాయబడ్డాది. దేవుడు మనకిచ్చిన కృప అంతము వరకు కాపాడుకోగలగాలి. ఎందుకని ప్రశ్నించుకోద్దు. తిరిగి మనం సమాధానం చెప్పడం కాదు, కానీ తినకు అంటే తినకంతే. అది ఎందుకు తినకూడదో కాపరికి తెలుసు కనుక దాని జోలికి మనం పోకూడదు. అందుకే వాక్యం సెలవిస్తున్నమాట, అతడు సుక్కోతులోనికి సురక్షితంగా వచ్చాడు. కనాను దేశంలో షెకెములోనికి యాకోబు సురక్షితంగా చేరుకున్నాడు. మరలా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, లైన్గా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాషావు తన తమ్ముడైన యాకోబుని బ్రతిమాలినప్పుడు, రమ్మన్నప్పుడు యాకోబు ఏం చెప్పాడు? మొదటి మాట, నా పిల్లలు పసిపిల్లలు గనక నేను నీతో పాటు రా. రెండవది, నా మందలు పాలిచ్చుచున్నవి, గొర్రెలు, మేకలు, పశువులు పాలిస్తూ ఉన్నాయి కాబట్టి నేను రాను. మూడవది, వడిగా ఒకేసారి తోలితే అవన్నీ చచ్చిపోతాయి అన్నయ్య, కాబట్టి నేను నీతో కూడా నేను రాలేను అని యాకోబు సమాధానం ఇచ్చాడు. నాలుగవది అంటా ఉన్నాడు. నాలుగవది కింద మీరు చదివారు కదా, ఏమండి, నడవగలిగిన కొలదని ఈ పిల్లలనన్నిటినీ కూడా నేను మెల్లగా నడిపిస్తాను. తొందరపడకు, ఆవేశపడకు. దేవుడిచ్చే వరకును, దేవుడికి అనుగ్రహించే వరకును మెల్లగా నడుపు. తొందరపడద్దు, ఆవేశపడద్దు, ఉద్రేకపడద్దు, ఎదురు చూద్దాం. మెల్లగా నా మందను నడిపిస్తాను. నేను నడవగలిగింది, ఎంత నడవగలదో, ఎన్ని అడుగులు వేయగలదో, ఎంత దూరం ప్రయాణం చేయగలదో నా మందను మెల్లమెల్లగా నడిపిస్తాను అని యాకోబు సమాధానం ఇచ్చాడు. తర్వాత యాకోబు తన అనుకున్న స్థలానికి సుక్కోతులోనికి వచ్చి
ఒక గృహం కట్టుకున్నాడు, తన మందలకు పాకలు వేశాడట. ఆ తరువాత యాకోబు సురక్షితంగా గమ్యం చేరుకున్నాడని రాయబడుతుంది. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు ఏం చేశాడో తెలుసా? 20వ వచనంలో ఒక బలిపీఠమును కట్టెను అని రాయబడుతుంది. యాకోబు ఏం చేశాడంటండి? ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు నీకు చాలా రకాలైన కృప ఆశీర్వాదాలు ప్రభువు నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? బలిపీఠము కట్టాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, ప్రభువు మనకు అనుగ్రహించిన స్వాచ్ఛాన్ని బట్టి దేవునికి మనం చెయ్యాల్సింది ఏంటి తెలుసా? అన్నీ సమకూర్చారు. కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, మరణకరమైన పరిస్థితుల్లో, యాకోబు యొక్క ఒంటరితనములో, యాకోబు ఎదుర్కొంటున్న శ్రమలో, కష్టములో, యాకోబు పలుమార్లు చాలక బ్రతికిన జీతము నుండి అనేక సార్లు సమృద్ధి అయినటువంటి జీతము లేక, కడుపు నుండి ఆహారం లేక, పలుమార్లు మోసపోతూ దగ అయిపోతూ అనేకుల చేతుల్లో మోసపోయినటువంటి యాకోబు, అతడు ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం చేశాడో, సురక్షితంగా అనుకున్న గమ్యం చేరిన తర్వాత, సురక్షితంగా అనుకున్న స్థలానికి యాకోబు చేరుకున్న తర్వాత, యాకోబుకు దేవుడిచ్చిన గృహాన్ని బట్టి, యాకోబుకు దేవుడిచ్చిన పిల్లలను బట్టి, యాకోబుకు దేవుడిచ్చిన మందలను బట్టి, యాకోబునకు దేవుడిచ్చినటువంటి ఇల్లును బట్టి, యాకోబునకు దేవుడిచ్చిన కృపను బట్టి యాకోబు దేవుడికి ఏం చేస్తా ఉన్నాడట? బలిపీఠమును కట్టాడు. దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి దేవునికి ప్రార్థనా బలిపీఠము కట్టాలి, కృతజ్ఞత బలిపీఠం కట్టాలి. లోతులో అది మనకి కనిపించలేదు. సొదొమకు వెళ్ళిన తర్వాత, అయ్యా నా మందలు, అయ్యా నా భార్య, నా 2 కూతుర్లు క్షేమముగా మేము ఈ స్థలానికి చేర్చావయ్య అని చెప్పి సొదొమకు వెళ్ళాక లోతు బలిపీఠం కట్టలేదు. లోతు దేవునికి ప్రార్థన చేసినట్లు కనిపించలేదు. అతడు కన్నులెత్తి చూడగా సమృద్ధైన నీళ్లు కనిపించాయి. ఒక పట్టణం చూస్తాడు లోతు. అయితే ఆ సమృద్ధైన నీళ్ళను బట్టి, సమృద్ధైన పట్టణాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి అక్కడ ఆ లోతు దేవునికి కృతజ్ఞతతో బలిపీఠం కట్టినట్లు కనిపించదు. కానీ వీళ్ళిద్దరూ వేరైపోయిన తర్వాత అబ్రహాము, లోతు, వారి మందలు, వారి కుటుంబాలు వేరు కాపురాలు పెట్టిన తర్వాత అబ్రహాము దేవునికి కనానులో ఒక బలిపీఠము కట్టెను అని రాయబడుతుంది. బలిపీఠమును కట్టెను. దేవునికి ఎన్నో కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇచ్చిన ప్రతిదీ జోబులెట్టేసుకోవడమే, ఇచ్చిన ప్రతిదీ దాచుకోవటమే, ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి 10 సార్లు సంతోషపడటమే. కానీ దేవా, నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రమని ప్రార్థనా బలిపీఠం ఏనాడైనా కట్టగలిగావా? దేవుడు నీ కుటుంబాన్ని బలపరుస్తూ, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, నీ కలిగిన సంపద, నీ చదువులు, నీ స్థితి, నీ స్థాయి, అన్ని విషయాల్లో దేవుడు వర్తలు చేస్తూ ఉన్నాడు. ఏనాడైనా దేవునికి ప్రార్థన బలిపీఠమును కట్టగలిగిన సందర్భాలు నీ బ్రతుకులో ఉన్నాయా? శ్రమ నుంచి బయలుదేరు నీవు, కష్టం నుంచి బయలుదేరు నీవు, పలుమార్లు మోసపోయిన నీవు, అనేక కష్టాలు, నష్టాలు, పేదరికం ఎదుర్కొన్న నీవు, కడుపు నిండా తిండి లేని రోజులు, సరైన వస్త్రాలు లేని రోజులు అనేకమైన దాటి వచ్చిన తరువాత కూడా ఆ దాటించిన దేవునికి ఏనాడైనా నీవు ప్రార్థన బలిపీఠం కట్టగలిగావా? ఈరోజు ఒక్కసారి ప్రభు దగ్గర నీవు తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. ఎవరి స్థలాల్లో వారి పైకి లేచబడి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు ప్రభువా. చాలాసార్లు మా జీవితాల్లో కష్టాలు గుండా ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. పలుమార్లు తండ్రి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు నా ఉద్యోగంలో ఎదుర్కొన్నాను, వ్యాపారాల్లో ఎదుర్కొన్నాను, అయ్యో చదువులో ఎదుర్కొన్నాను. పలుమార్లు తండ్రి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నా కుటుంబాల చుట్టూ తిరిగింది. అయితే దేవుని కృప వలన, నీ దయ వలన, నీ సంకల్పం వలన, నీ నడిపింపు వలన ఇప్పుడు మేము వాటన్నిటిలోంచి బయటకు సురక్షితముగా మేము ఉన్నాము. యాకోబు సాక్ష్యం ఇచ్చాడు, నేను ఇప్పుడు సురక్షితముగా ఉన్నాను. ఇల్లును దేవుడు నాకు ఇచ్చాడు, నా పశువులు ఉండటానికి పాకలు దేవుడు ఇచ్చాడు. యాకోబు సాక్ష్యం ఇస్తాడు, నా బిడ్డలు క్షేమంగా ఉన్నారు, నా మందలు క్షేమంగా ఉన్నాయి. మెల్లమెల్లగా నేను నడిపించడం ప్రారంభించాను. ఇప్పుడు నేను క్షేమం కలిగి ఉన్నాను. సుక్కోతులోనికి వచ్చాక షెకెములో ఉన్నటువంటి స్థలములో యాకోబు దేవునికి ఒక బలిపీఠం కట్టుకెళ్ళాడు. ప్రార్థన బలిపీఠం కట్టుకుని కృతజ్ఞతతో దేవుడు ఆయనకి ఇచ్చిన దానిని బట్టి దేవుడిని స్తుతించి దేవుడిని మహిమపరచగలిగాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వాచ్ఛములు తిరిగి మళ్ళా దేవునికి ఇస్తూ ఒక బలిపీఠము కట్టి కృతజ్ఞతతో ప్రభువును స్తుతించగలిగాడు. దేవుని బిడ్డ,
ఈ మధ్యాహ్న సమయంలో కూడా ప్రభు నీతో మాట్లాడాడు. గడిచిన వారం నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఎలాగ నువ్వు నడిపించుకోవాలో నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. పలుమార్లు ప్రార్థనతో 7 మార్లు సాష్టాంగపడి యాకోబు శ్రమ నుంచి, కష్టం నుంచి తన కుటుంబాన్ని తప్పించుకున్నాడు. తన మందల విషయంలో యాకోబు ఒక ప్రత్యేకమైన భారం కలిగిన వాడిగా యాకోబు కనిపిస్తాడు. యాకోబు సురక్షితంగా అనుకున్న స్థలానికి చేరుకోవడానికి గల కారణము యాకోబు ప్రార్థనాపరుడు. అబ్రహాము కూడా ప్రార్థనాపరుడే కనుక లోతు మందరి కాపరులను అబ్రహాము మందల కాపరులకు ఇద్దరికి తగాదా ఏర్పడినప్పుడు ఒకే బావి వారికి సరిపోక మందలు వడిగా తోలటం వలన చనిపోతాయని భయం చేత ఆ మందలను వేరు చేసి ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు యేసయ్యా. నేను ఎలాగూ నా కుటుంబాన్ని నడిపించాలి. నీవు నాకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, యాకోబులాగా నీవు నాకు ఇచ్చినటువంటిది ఏదైనా నువ్వు కావచ్చు, అది ఎలాగో నేను ముందుకు నడిపించగలగాలో మెల్లమెల్లగా ఆవేశపడకుండా, ఉద్రేకపడకుండా, తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరో ఏదో చెప్పారని వారి మీద ఆధారపడకుండా నీ మీద ఆనుకుని, నీ మీద ఆధారపడి సురక్షితమైన స్థలానికి చేరుకుంటాను. ఆ కృప నీవు నాకు ఇచ్చి నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. విన్న మాటలు మా హృదయాలు ఫలింపచేయండి. వాక్య ప్రకారముగా మేము బ్రతుకుట మాకు నేర్పించండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. ప్రపంచపడి సహాయం చేయండి, కనికరించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరమదేవుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.